మనలో కొంతమంది ఉన్నట్టుండి బాగా బరువు పెరిగిపోతూ ఉంటారు, లేదంటే బక్కచిక్కిపోతూ ఉంటారు. కొంతమందిలో విపరీతమైన ఆకలి ఉంటే మరికొంతమందిలో అసలు ఏమాత్రం ఆకలి ఉండదు. ఇక నీరసం నిస్సత్తువతో కూలబడే వాళ్ళు కొందరైతే, కొంతమంది ఏమో అతి చురుకుగా కదులుతూ ఉంటారు. ఈ రకమైన లక్షణాల వెనుక చాలా వరకు థైరాయిడ్ లోపాలే ప్రధాన కారణంగా ఉంటాయి. మన ఒంట్లో కీలకమైన థైరాయిడ్ హార్మోన్ ఎక్కువైనా లేదా తక్కువైనా ఎన్నో రకాల సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. అమ్మాయిల్లో అయితే నెలసరి చిక్కులు, మహిళల్లో సంతాన సాఫల్యత అవకాశాలు సన్నగిల్లుతూ ఉంటాయి. హైపోథైరాయిడిజంగా పిలిచే థైరాయిడ్ లోపాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో థైరాయిడ్ గ్రంథి ప్రాముఖ్యం ఏంటి? థైరాయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ గ్రంథి మనుషుల్లో. ఇక్కడ బటర్ఫ్లై షేప్లో నెక్లో ఉంటుంది ఫ్రంట్ సైడ్ థైరాయిడ్ గ్రంథి. దాని నుంచి థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ ఉంటుంది. ఆ హార్మోన్ ప్రొడక్షన్ ఎక్కువైనా తక్కువైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక్కోసారి హార్మోన్ ప్రొడక్షన్ నార్మల్ ఉండి కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ క్యాన్సర్ ఉంటుంది, దాంట్లో ప్రొడక్షన్ నార్మలే ఉంటుంది, థైరాయిడ్ ఫంక్షనింగ్ నార్మలే ఉంటుంది, బట్ అలాంటి క్యాన్సర్ లాంటి ఇష్యూస్ కూడా ఉండొచ్చు. సో థైరాయిడ్లో మెయిన్గా హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అండ్ థైరాయిడ్ క్యాన్సర్స్ ఇవి కామన్ ప్రాబ్లమ్స్. దాంట్లో హైపోథైరాయిడిజం అనేది చాలా కామన్గా చూస్తుంటాం. మన దగ్గర సాధారణంగా కనిపించే థైరాయిడ్ లోపాలేంటి? థైరాయిడ్ బేసిక్గా హార్మోన్ ప్రొడక్షన్ సరిగా లేకపోతే హైపోథైరాయిడిజం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అది చాలా కామన్ ప్రాబ్లం హైపోథైరాయిడిజం అనేది. సో టోటల్ బాడీ సిస్టమ్స్ డల్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ ఫంక్షనింగ్ తక్కువ ఉంటుంది, మెంటల్గా ఫిజికల్గా డల్ ఉంటారు, హార్ట్ ఫంక్షనింగ్ తగ్గుతుంది, కిడ్నీ ఫంక్షనింగ్ తగ్గుతుంది, అలానే కాన్స్టిపేషన్, సో మోషన్స్ ఫ్రీగా లేకపోవడం అనేది చాలా కామన్ ప్రాబ్లం. వెయిట్ పెరుగుతుంటారు, స్కిన్ డ్రై అవుతుంది, ఫేషియల్ పఫీనెస్, ఇచ్చింగ్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఎవ్రీ ఆర్గాన్ విల్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ థైరాయిడ్ ప్రాబ్లం. థైరాయిడ్ లోపాలకు అసలు కారణాలేంటి? థైరాయిడ్ డిజార్డర్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ జెనెటిక్. సో ఇట్ రన్స్ ఇన్ ఫ్యామిలీ. సో ఎక్కువ శాతం ఇట్లా పేరెంట్స్లో కానీ గ్రాండ్ పేరెంట్స్లో కానీ లైక్ యంగ్ ఫీమేల్ వచ్చిందనుకోండి, సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ, సో థైరాయిడ్ ప్రాబ్లం అనేది చాలా కామన్గా చూస్తుంటాము. థైరాయిడ్ జబ్బుల లక్షణాలు ఎలా ఉంటాయి? హైపోలో ఫీమేల్స్ దే విల్ ప్రజెంట్ విత్ హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది అన్నట్టుగా, హెడేక్ ఉంటుంది, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, తర్వాత ఫేషియల్ పఫీనెస్ ఉంటుంది, డ్రై స్కిన్ ఉంటుంది, ఇచ్చింగ్ ఉంటుంది, కాన్స్టిపేషన్స్, మోషన్స్ ఫ్రీగా ఉండకపోవడము, తర్వాత వెయిట్ పెరగడము, కాళ్ళ వాపులు వస్తుంటాయి, ఇవి చాలా కామన్గా చూస్తుంటాము. అండ్ మెంటల్గా ఫిజికల్గా డల్లు ఉంటారు, నిద్ర ఎక్కువ ఉంటుంది. అది హైపోథైరాయిడిజం. అలానే హైపర్ థైరాయిడిజం అనేది హైపో అంత కామన్ కాదు కానీ కంప్లీట్ కాంట్రాస్ట్ ఫీచర్స్ ఉంటాయి. సో దీనికి అపోజిట్ ఉంటాయి ఫీచర్స్, లైక్ వెయిట్ చాలా తగ్గడం, కొన్ని కామన్ ఫీచర్స్ ఉంటాయి, లైక్ హెయిర్ ఫాల్ దీంట్లో కూడా ఎక్కువ ఉంటుంది, తర్వాత షేకింగ్ ఉంటుంది, స్వెట్టింగ్స్ ఎక్కువ వస్తుంటాయి, హార్ట్ బీటింగ్ ఎక్కువ ఉంటుంది, సో కంగారు ఎక్కువ కనిపిస్తుంటుంది, తర్వాత మోషన్స్ ఎక్కువ కావడం, బరువు తగ్గడం, ఇవి హైపర్ లక్షణాలు. అలానే ఈ థైరాయిడ్ నాడ్యూల్స్ అనేటి మనకు చాలామంది విలేజ్లో చూస్తుంటాం, ఇలా గడ్డల్లాగా నెక్లో కనిపిస్తుంటాయి. సో అలాంటి వాళ్ళకు హైపో సిమ్టమ్స్ ఉండవు, హైపరు ఉండవు, థైరాయిడ్ ఫంక్షన్ నార్మలే ఉంటుంది, బట్ ఈ గడ్డల్లాగా ఉంటాయి థైరాయిడ్ పొజిషన్లో. అవి 90% క్యాన్సరస్ ఉండవు, ఓన్లీ 10% మాత్రమే క్యాన్సరస్ ఉంటాయి. థైరాయిడ్ లోపాలకు చికిత్స ఎలా ఉంటుంది? థైరాయిడ్లో డిపెండింగ్ ఆన్ ప్రాబ్లం, ఫర్ ఎగ్జాంపుల్ హైపోథైరాయిడిజం అనుకోండి, లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది, బట్ ఫిక్స్డ్ డోస్ ఉండదు. ఏజ్ని బట్టి, వెయిట్ని బట్టి, థైరాయిడ్ ఫంక్షన్ బట్టి డోస్ మారుతూ ఉంటుంది. అందుకని ఒకసారి రిపోర్ట్ నార్మల్కి వచ్చాక కూడా 1 in 6 months టెస్ట్ చేపిస్తుండాలి. నార్మల్ ఉంటే సేమ్ డోస్ కంటిన్యూ చేయమని చెప్తాము. అండ్ ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీలో డోస్ ఫ్రీక్వెంట్గా చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఎవ్రీ 2 monthsకు ప్రెగ్నెన్సీలో చేయించుకోవాల్సి ఉంటుంది టెస్ట్, అండ్ డోస్ జనరల్గా ఎక్కువ అవసరం పడుతుంది. అండ్ హైపర్ థైరాయిడిజం ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే 3 రకాలు ఉంటుంది. ఒకటి ఫస్ట్ ట్యాబ్లెట్తో స్టార్ట్ చేస్తాము. ఒకసారి పేషెంట్ స్టెబిలైజ్ అయిన తర్వాత మనకు పర్మనెంట్ సొల్యూషన్గా 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి రేడియో ఐడిన్ ట్రీట్మెంట్, అది పోలియో డ్రాప్స్ లాగా ట్రీట్మెంట్ ఉంటుంది. తర్వాత రెండవది సర్జరీ.
సో 99% హైపర్లో సర్జరీ అవసరం పడకపోవచ్చు, డ్రాప్స్ ట్రీట్మెంట్ తోటి సెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కొంతమంది నేచురల్గానే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం హైపోథైరాయిడిజంకి వెళ్ళిపోతారు. అలాంటప్పుడు ఇంకా వీళ్ళు ట్రీట్ ఇట్ లైక్ హైపోథైరాయిడిజం, డైలీ మార్నింగ్ ఎంటీ స్టమక్లో ట్యాబ్లెట్ తీసుకోవడం, అది హైపర్. నెక్స్ట్ నాడ్యూల్స్లో 90% బినైన్ అంటే నాన్ క్యాన్సరస్ ఉంటాయి, అవి అబ్జర్వేషన్లో ఉండాలా. అలా కాకుండా 10% క్యాన్సరస్ ఇష్యూస్ ఉంటాయి, అలాంటప్పుడు సర్జరీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. థైరాయిడ్ లోపాల్ని నివారించుకోవచ్చా? బేసికల్గా అంత లైఫ్ స్టైల్ లింక్డ్ ప్రాబ్లం కాదు, అన్లైక్ బీపీ షుగర్ లాంటి ప్రాబ్లం కాదు. సో ఆల్రెడీ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ రిస్క్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్కి ఉంది థైరాయిడ్ ప్రాబ్లం, గ్రాండ్ పేరెంట్స్కి ఉంది, అలాంటప్పుడు పిల్లలు ఏమన్నా హైట్ పెరగట్లేదు, తర్వాత మిడిల్ ఏజ్, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉంటున్నాయి, స్టడీస్లో ఉన్నట్టుండి డల్ అవుతున్నారు, మెంటల్ డల్నెస్, ఫిజికల్ డల్నెస్ ఉంది, యాక్టివిటీలో ఏం తేడా గమనించినా కానీ ఇమ్మీడియట్గా థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవడం బెటర్. స్ట్రెస్ ఉన్నప్పుడు జెనెటిక్ రిస్క్ ఉన్న వాళ్ళకు ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీ, అదొక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్. అలాంటి టైంలో కంపల్సరీ థైరాయిడ్ టెస్ట్ చేస్తాము. ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ హిస్టరీ థైరాయిడ్ ఉన్నప్పుడు కంపల్సరీ చేయాలా. సో కొంచెం తేడా ఉన్నా కానీ ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవడం బెటర్.